హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ బీరకాయ శనగపప్పు కూర. వీడియో అంతా చూడండి, చూస్తే కదా అర్థమవుతుంది. సపోర్ట్ చేయండి. నేను ఇప్పటి నుంచి చిన్న చిన్నగా సినిమా విశేషాలు ఒక్కొక్క బిట్టు చెప్తారనుకుంటున్నాను మీకు. మీరు ఇలా సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బీరకాయలు కిలో తీసుకున్నాను, శనగపప్పు ఒక గుప్పుడు తీసుకున్నాను. ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను, మీడియం సైజు. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు తాలింపుకి ఎల్లుల్లిపాయలు గుండ్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే చితక్కొట్టుకుని వేసుకున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇప్పుడు ఆయిల్లో ఎల్లుల్లిపాయలు వేసేసుకుందాము. ఇప్పుడు తాలింపు గింజలు కూడా వేసేసుకుందాము. అంటే మీరేమంటారు, మేము తాలింపు గింజలు అంటాము. వేసుకొని మంచిగా దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మగ్గబెట్టుకుందాం. మగ్గబెట్టుకున్న తర్వాత శనగపప్పు వేసుకుని కూడా మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత శనగపప్పు వేసేసుకోవచ్చు. వేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకొని మగ్గబెట్టుకుందాం. సాల్ట్ వేస్తే మంచిగా శనగపప్పు కూడా పడుతుంది, ఉప్పు, ఉల్లిపాయ కూడా మంచిగా తొందరగా మగ్గిపోతుందని ముందు కొంచెం సాల్ట్ ఎక్కువ వేయకండి. ఇలా మూత పెట్టుకుందాం, మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసుకుంటే చూసుకోవాలి మగ్గిపోయింది. ఇప్పుడు బీరకాయలు వేసేసుకోవటమే. అయితే సినిమా గురించి చెప్తానన్నాను కదా, చిరంజీవి గారి గురించి ఒక చిన్న బిట్టు చెప్తాను. చిరంజీవి గారు 80sలో వచ్చిన మూవీస్లో అన్నిటిలోనే వైట్ ప్యాంట్ మ్యాక్సిమం వేసేవారు. మీకు తెలుసో లేదో, లేకపోతే అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం వైట్ ప్యాంటే వేసేవారు ఆయన. అదనమాట. ఇప్పుడు మళ్ళీ సరిపడంగా సాల్ట్, పసుపు వేసుకుని మంచిగా మగ్గిపెట్టేసుకోవాలి. అలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇగురులా కావాలనుకోండి, దాంట్లో వాటర్ పోసుకోవచ్చు. మనకి ఇగురులా వద్దు, దగ్గరికి కదా, అందుకుని ఇప్పుడు కారం వేసుకుని మంచిగా కొంచెం సేపు, ఎంతోసేపు కాదు, ఒక 2-3 minutes ఉంచుకొని కొత్తిమీర వేసేసుకుని ఆపేసుకోవచ్చు. రెడీ అయిపోయింది బీరకాయ శనగపప్పు. ఇప్పుడు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి.